హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ డే 6 వరకు చూసారు కదండి వీడియోస్ అన్నీని. ఇప్పుడైతే డే 7, డే 8, డే 9 ఈ 3 డేస్ ఖాళీయేనండి. నైట్ పంబల వాళ్ళు ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను కదండి. అలా ప్రతి నైట్ కంపల్సరీగా పంబల వాళ్ళు కథ అయితే చెప్తారండి. ఈ 11 డేస్ అలాగే ఈ 3 డేస్ కూడా చెప్తారు. ఇది డే 9 అండి. డే 10 మాకు పెద్ద సంబరం ఉంటుంది. ఈ పెద్ద సంబరానికి సంబంధించిన మొత్తం ఫుల్ వీడియో అండి, కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. పెద్ద సంబరం రోజునే మనకి అమ్మవారికి నెమలిపించాలే కాబట్టి మనకి బొమ్మ ఏది ఉండదు కాబట్టి ఆ రోజు బొమ్మ కూడా వేస్తారు. అవన్నీ క్లియర్గా చూపిస్తానండి ఈ వీడియోలో, చూసేయండి. ఇదైతే డే 9 పెద్ద సంబరానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారండి. డెకరేషన్ అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇది లోపల అనమాట అండి. ఇలా డెకరేషన్ ఇవి జరుగుతూ ఉన్నాయి. బయటేమో పంబల వాళ్ళు ఇలా పంబల వాళ్ళు నైట్ 12 o'clock వరకు కథ చెప్పారండి. నైట్ 12 o'clock ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేటప్పటికి పెద్ద సంబరం అనమాట అండి. పెద్ద సంబరం రోజు మధ్యాహ్నం 12 o'clock వరకు అమ్మవారికి దర్శనం అనేది ఉంటుందండి. ఎవరైనా పానకాలు కావిళ్ళు మార్నింగే పోసుకోవాలనుకుంటే పానకాలు కావిళ్ళు కూడా పోసుకోవచ్చు అనమాట అండి. ఆ రోజు కూడా కొంతమంది పొరుగురులు ఉంటారు కదండి, వాళ్ళందరూ ఇంకా పెద్ద సంబరానికి వస్తారు కాబట్టి ఆ రోజు కూడా ఇలా పానకాలు కావిళ్ళు అనేవి పోసుకుంటారండి. మధ్యాహ్నం 12 o'clock వరకు దర్శనం అనేది ఉంటుంది. దాని తర్వాత అమ్మవారికి విగ్రహం రూపం ఉండదు కాబట్టి ఈ రోజు ఏంటి స్పెషాలిటీ అంటే బొమ్మ గీస్తారండి, ముగ్గు వేస్తారనమాట అమ్మవారి గుమ్మం ముందు. ఆ ముగ్గు ఈరోజు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ఓన్లీ విగ్రహం ఉండకుండా నెమలిపించాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఈరోజు కంపల్సరీగా దాన్ని చూడడానికైనా సరే చాలామంది భక్తులు వస్తారండి. ఒకసారి ఫస్ట్ అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకుందాము. దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా ఏమేమి చేస్తారు ప్రాసెస్ అంతా చెప్తానండి. అమ్మవారి దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న సంబరానికి చూశారు కదండి వీడియో మీరు. ఇలాగా మట్టి కుండలో అన్నం వండి వేశారు కదండి, సేమ్ పెద్ద సంబరం రోజు కూడా అంతేనండి. ఇలా మట్టి కుండలో సేమ్ అదే ప్రాసెస్లో అన్నం అనేది వండుతారు. అన్నం అనేది వండి దీంట్లో అన్నం పెట్టేసిన తర్వాత పైన దీపం అనేది వెలిగిస్తారండి. ఇలా మధ్యాహ్నం 12 అవ్వగానే ఇలా మొత్తం చుట్టూరు కట్టేస్తారండి. కట్టేసి పంబలోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళే ఇలా అమ్మవారి రూపాన్ని కూడా గీస్తారనమాట అండి. ముందుగా కుంకుమ ఉంటుంది కదండి, ఆ కుంకుమలోకి మన బియ్యపిండి ఉంటుంది కదా, వరిపిండి అంటాం కదా, ఆ వరిపిండిని మిక్స్ చేసుకుని అది ఫస్ట్ కింద వేస్తారండి. అమ్మవారి రూపాన్ని అయితే డైరెక్ట్గా కింద వేయరు, ఫస్ట్ ఆ లేయర్ని వేస్తారు. లేయర్ని వేసిన తర్వాత ఒక్కొక్కటి గీసుకుంటూ వస్తారండి అమ్మవారి విగ్రహాన్ని. దాంతోపాటే సేమ్ టైము గుడి లోపల ఆల్రెడీ పాపచాట్ని మీకు చిన్న సంబరం రోజున చూపించాను కదండి, సేమ్ అలాగే అమ్మవారి రూపాన్ని తయారు చేస్తారనమాట అండి. తయారు చేసి ఇలా డప్పులు కొడుతూ ఉంటారనమాట. ఇది లోపల జరుగుతుంది. బయటేమో అమ్మవారిది రూపం వేస్తూ ఉంటారండి. దీన్నే సూరప కడవ అంటారండి. ఆల్రెడీ మీకు చిన్న సంబరం రోజు చూపించాను కదా. ఈ సూరప కడవని అండ్ అది చాట ఉంది కదండి, పాప చాట అంటాము. ఆ పాప చాటని రెండు ఈ ముగ్గు ఉంది కదండి, ఆ ముగ్గులో పెడతారనమాట. ఆ ముగ్గులో పెట్టి అక్కడ నివాళి ఇస్తారండి ఈ రోజు కూడాని. ఈ రోజు అసలు నివాళి ఇవ్వడానికి అయితే అసలు ఖాళీయే ఉండదండి. ఎందుకంటే బయట ఊరోళ్ళు కూడా వస్తారు కదండి, దానివల్ల అసలు ఖాళీ ఉండదు. చిన్న సంబరానికి అయితే అందరూ ఊర్లో వాళ్ళు ఉంటారు, పెద్ద సంబరానికి అయితే బయట ఊరోళ్ళు కూడా వస్తారు. వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుందండి నివాళి ఇవ్వడానికి. ఇలాగ సేమ్ చిన్న సంబరం రోజున ఎలా అయితే పాప చాట్ని నెత్తి మీద పెడతారో అలాగే ఇప్పుడు కూడా అమ్మవారి ఆ పాప చాట్ని నెత్తి మీద పెడతారండి. చిన్న సంబరం రోజు అయితే చిన్న చాట ఉంటుందండి, పెద్ద సంబరం రోజు పెద్ద చాట పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అయితే తయారు చేస్తారు. దీని తర్వాత నుంచి మిగతావన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట అండి. ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఇదైతే ఫుల్ బ్యాండ్ అండి, సాంగ్స్ పాడుతున్నారు. ఈలోపు ఈ బ్యాండ్ అంతా ఎదరికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని లెగతీస్తారండి. ఆల్రెడీ మీరు టెంపుల్లో చూస్తారు కదండి, ముందు వీడియోస్లో చూసారు కదా అమ్మవారిని లెగతీయడం. అలా అమ్మవారిని లెగతీసిన తర్వాత ఇలా తీసుకెళ్తారనమాట అండి. ఫస్ట్ అమ్మవారు మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయి అది రామాలయం అండి, రామాలయం దగ్గర ఆగి మళ్ళీ వెనక్కి వస్తారనమాట అండి. ఎవ్రీ ఇయర్ అలాగే జరుగుతుందనమాట. ఇప్పుడైతే ఇంకా స్నానానికి వెళ్ళరండి. ఇప్పుడు స్నానానికి వెళ్లకుండా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి దుర్గమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. టెంపుల్ దగ్గర చెరువు ఉంటుంది. ఇప్పుడు దాకా వయ్యర్లో స్నానం చేశారు కదండి, ఇప్పుడైతే ఆ చెరువులో ములిగి స్నానం చేసి వెనక్కి వస్తారండి, గుళ్ళో పెడతారనమాట. అప్పుడు అమ్మవారిని ఇలా డప్పులు కూడా పెట్టారండి.
అమ్మవారు ఇంటికి ముందుకు వస్తారు కదండి. ఇంటికి ముందు వచ్చే టైంకి ఒక బిందెలో వాటర్ పోసుకుని దాంట్లో కొంచెం పసుపు మిక్స్ చేసి ఆ పసుపు నీళ్ళని కాళ్ళ మీద వేసి ఆశీర్వాదం అనేది తీసుకుంటారండి. అలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమ్మవారు ఇలాగ ఎన్ని రకాలైతే డప్పులు ఉన్నాయో ఆ డప్పులన్నింటినీ వాయిస్తారండి. వాయించిన తర్వాత అమ్మవారు కొంచెం సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు పొగేసి బొట్టు పెట్టిన తర్వాత అమ్మవారు ముందుకు కదులుతారండి. చాలా ఊర్లలో నైట్ జాతర అనేది జరుగుతుంది కదండి. మా ఊర్లో మాత్రం ఇలాగ పెద్ద సంబరం అనేది మార్నింగే జరుగుతుంది అనమాట అండి. ఈవినింగ్ 6 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత తీర్థం ఉంటుంది. అదే షాప్స్ అవన్నీ పెడతారు కదండి, అలా తీర్థం ఉంటుంది అనమాట. ప్రోగ్రామ్స్ కూడా ఏమేమి పెట్టారో చూపించేస్తాను, చూసేయండి. ఇదైతే సన్నాయి మేళం విత్ డప్పులు అనమాట అండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి కేరళ డప్పులు అండి. కేరళ డప్పులు ఇలా కేరళవి బొమ్మలు ఉంటాయి కదండి, కథక్కలి చేసే బొమ్మలు, అవి కూడా 2 బొమ్మలు పెట్టారు. ఇదేమో కేరళ డ్యాన్స్ అనమాట. ఇది కూడా కొంచెం ప్రోగ్రామ్ అనేది చాలా బాగుందండి. బాలాజీ గారు మేనమూలూరు వాసులు 100 రూపాయలు పానకు ఇచ్చారు. అలాగే దర్శనానికి వెళ్ళి భక్తులు లైన్కి వెళ్ళాలమ్మా, జరగండి జరగండి. అలాగే లోన దర్శనమైన భక్తులు బయటికి రావాలి. అలా చుట్టుకొమ్మాట వచ్చండి, అక్కడికి జనం ఖాళీ. అలాగే తిరుపతి వాసులు గంట వాసు గారు 200 రూపాయలు. మేనమూల వాసులు పెద్దవాడు. ఈరోజు జాతర కార్యక్రమం రేపు ఉదయం 11 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి కోయోళ్ళ డ్యాన్స్, కోయోళ్ళ డప్పులు అండి. ఈ ప్రోగ్రామ్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఇలా కాళికామాత వేషాలు వేసుకున్నారండి. వేషాలు వేసుకుని డ్యాన్స్ చేసి ఇలా నిప్పులు అవి ఊతారు కదండి, ఆ ప్రోగ్రామ్ అనమాట ఇది.
ఇలా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్కి ఇలా తీర్థం అయితే ఉంటుంది. ఇలా షాప్స్ అవన్నీ పెడతారనమాట అండి. తీర్థం అయిపోయిన తర్వాత ఈ బ్యాండ్ వాళ్ళు వీళ్ళందరూ ఈవినింగ్ 6-7 కల్లా కంప్లీట్ చేసేస్తారండి. ఆఫ్టర్నూన్ అమ్మవారి బొమ్మ గీశారు కదండి, దానికి సంబంధించిన లాంగ్ వీడియో కూడా తీసాను, అది కూడా పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.